Guys, this recipe is all about గుమ్మడికాయ పులావ్. ఫస్ట్ బాస్మతి రైస్ 1 కప్పు కుక్కర్లో డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గుమ్మడికాయని ఈ షేప్లో రెడీ చేసుకోవాలన్నమాట. లోనున్న గుంజంతా తీసేసి పైన తొక్కంతా చెక్కేసి ఈ రైస్ కుక్కర్లోకి డ్రాప్ చేసుకుంటాం. నౌ యాడ్ 3 cups of water అండ్ దీనిలో కొంచెం ఉప్పు చల్లుకుందాం. ఫస్ట్ దీన్ని లిడ్ క్లోజ్ చేసుకుందాం అండ్ ఒక ఖాళీ పెనంలో నువ్వుల నూనె పోసుకుందాం. గైస్, ప్రతిదాన్ని ఇండివిజువల్గా చెప్పట్లేదు, ఎందుకంటే బిర్యానీ స్పైసెస్ అంటే అదొక ప్యాక్. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఈ ఆయిల్లో వేపుకుందాం. దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ డ్రాప్ చేసుకుందాం. ఫ్రోజన్ ప్రాన్ గైస్, ఈరోజు మా చేపలు మామ రాలేదు, అందుకని ఫ్రోజన్ ప్రాన్స్ తీసుకున్నాను. క్రేజీగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం మసాలా డ్రాప్ చేసుకుందాం. కూర అడుగు అంటుకోకుండా కొంచెం తిప్పాలన్నమాట. స్ప్రింగ్ ఆనియన్స్, మింట్, ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఆకులు అల్మలతో కూర రిచ్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. టడాయ్ గైస్, గుమ్మడికాయ పలావ్ ఇస్ రెడీ. వండుకున్నప్పుడు అన్నం ఒకటే కాకుండా ఇలా వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల అన్నం టేస్ట్ మరింత మెరుగు చెందుతుంది. గుమ్మడికాయ అన్నం మిక్స్ అయ్యేలాగా మనం జాగ్రత్తగా దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేడివేడిగా గుమ్మడికాయతో మిక్స్ చేసినటువంటి రైస్ని తీసుకొని అలా ప్లేట్లో వేసుకుందాం. కొంచెం రొయ్యలు తగిలిచ్చామంటే అబ్బో అమోఘం.